నా కాలింగే అట్లాంటిది. ప్రవక్త కాలింగ్ వేరే ఉంటుంది, సువార్థికుడిది వేరే ఉంటుంది. అపోస్తులు అనేవారు లీడర్ అనమాట. ఆయన తర్ఫీదు ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు, దాని తర్వాత సంఘాలను కడతాడు, సంఘాలను అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. కాబట్టి నా నా పిలుపు ఇది ఉంది కాబట్టి నా పిలుపు నేను వాడుకోవాలి. నా పిలుపు నేను వాడుకున్నప్పుడు నా పిలుపు పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరందరూ కూడా ఈ 3 నెలలు ట్రైనింగ్ మీరు చేస్తే మీరు ఫుల్ స్ట్రాంగ్ అవుతారు. తెలియని విషయాలు మీకు తెలుస్తాయి. తర్వాత అప్పుడు మీ లైఫ్కి చాలా వాల్యూ వస్తుంది. ఇప్పుడు మీరందరూ శాంసన్ బ్రదర్ గ్రేట్ అంటారు కదా, అట్లా మిమ్మల్ని కూడా చాలామంది గ్రేట్ అంటారు. అంటే దేవుడు ఆ స్థాయి మనకి అందరికి ఇస్తాడు. రైట్, మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము ఈ స్త్రీల పరిచర్య గురించి మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. చాలా సంతోషం. మరి నేను ఎంతగానో దీవించబడ్డాను. మరి మీరందరూ కూడా క్రమం తప్పకుండా ఈ ఆరాధనలో మీరు పాల్గొంటున్నారు. చాలా విషయాలు మీరు నేర్చుకుంటున్నారు. అందుని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి మీరు రాకపోతే ఈ ప్రేయర్ మీటింగ్స్ సక్సెస్ కావు. నేను ఏదో మామూలుగా ఎక్కడికో సేవకి వెళ్ళిపోవాలా ఉంటుంది. మరి నా భారం మీరు అర్థం చేసుకొని మీరందరూ ఇందులో కూర్చున్నారు, నేర్చుకుంటున్నారు. ఇందుని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇట్లా ప్రేయర్స్ జరగాలని చెప్పి చాలా రోజుల నుంచి ప్రార్థన చేశాను నేను, పర్సనల్ ప్రేయర్స్. ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేస్తే దేవుడు అది ఇప్పుడు ఓపెన్ చేశాడు. ఇంకా స్పీడ్గా అవుతుంది. ఇంకా చాలామంది కూడా మనకి కాన్ఫరెన్స్లో వస్తారు. నేను కాకుండా ఇంకా కొంతమంది టీచర్స్ని కూడా తీసుకొని వస్తాను. మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మంచి వాక్యము చెప్తారు. ఇప్పుడు ఈ 3 నెలల కోర్సులో కూడా మీకు 2 పీరియడ్లు ఉంటాయి. ఒక 1 అవర్ 1 అవర్కి కొంచెం గ్యాప్ ఉంటుంది, 10-15 మినిట్స్. ఒక సబ్జెక్టు నేను చెప్తాను, ఇంకో సబ్జెక్టు ఇంకొక అయ్యగారు కూడా చెప్తారు. అట్లా మీకు ఇంకా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. కొన్ని నేను చెప్పే సబ్జెక్టులే చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, అది నేనే చెప్తాను. మీరు వేరే దగ్గర బైబిల్ కాలేజ్లో వెళ్తే అక్కడ సబ్జెక్ట్ విన్నప్పుడు కొంచెం బోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పే టీచింగ్స్ అది బోర్ లేకుండా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే దేవుడు నాకు వరం ఇచ్చిండు, బోధించే వరం ఇచ్చిండు. బోధించేది, ప్రసంగించే వరం ఉంటుంది అనమాట. ఆ వరం ఉంటేనే చెప్పినప్పుడు అట్రాక్ట్ అవుతారు, నేర్చుకుంటారు. అబ్బా ఏం చెప్పిండని అంటారు. ఆ వరం పనిచేస్తుంది. ఆ వరం లేకుండా మనము బోధించటం రాదు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎన్ని కొత్త విషయాలు తెలుసుకున్నా, వరం ఉంటేనే అది క్లిక్ అవుతుంది. కాబట్టి దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు. ఆ వరం ఇంకా బాగా పనిచేయాలంటే నేను దాన్ని వాడాలి. మీరందరూ కూడా నాకు ఎట్లయినా సహాయము చేస్తారు. 3 రోజులు, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, ఒక 2-2.5 గంటలు, 10 to 12, 12:30 వరకు ఉంటుంది క్లాసు. ఏది ఇంపార్టెంటో ఆ 2 గంటలు మీరు జస్ట్ ఆ క్లాసు వింటే, తర్వాత మీకు నోట్స్ నేను పంపిస్తూ ఉంటాను. ఆ నోట్స్ మీరు పెట్టుకుంటే మీరు ఫుల్ షార్ప్ అయిపోతారు. సేవ చేయాలి, దేవుని కోసం యథార్థంగా జీవించాలి, దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి. అసలు దేవుడు అంటే ఏంది, ఆయన ఎందుకు దేవుడు అయ్యిండు, దేవుడికి ఉండే లక్షణాలు ఏంది, అసలు బైబిల్లో ఏముంది, బైబిల్ని ఏ విధంగా మనం బోధించవచ్చు, ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం ఆ 3 months కోర్సులో మనం చూద్దాం. దీంతోపాటు ప్రవచన వరం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి, మనము అన్య భాషల వరం గురించి మనం తెలుసుకున్నాము. అన్య భాషలు అనే వరాన్ని మనం వాడుతున్నాం. ఎట్ ద సేమ్ టైం ప్రవచన వరాన్ని కూడా వాడాలి. ఈ ప్రవచన వరాన్ని వాడినప్పుడు ఏమవుతుందంటే అనేక మంది ఆత్మలు ప్రభువులో వస్తారు, వాళ్ళు వాక్యంలో స్థిరపడతారు, దేవుని దగ్గర అట్రాక్ట్ అవుతాం. ప్రవచనమే జీవితం కాదు, వాక్యమే జీవితం. కానీ పబ్లిక్ని మనం తీసుకురావడానికి ప్రవచనం అనే వరంని ఎలా వాడాలి. ఈ ప్రవచన వరంలో మీరు ముందుకు వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ పేర్లు చెప్తారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు, వాళ్ళకి జరిగిన ఇబ్బందులు చెప్తారు, వాళ్ళ పొలం పేరు చెప్తారు, వాళ్ళ చనిపోయిన భార్య పేరు చెప్తారు. ఇవన్నీ కూడా ఇస్తాడు దేవుడు మీకు. అంటే దేవుడు నాకు ఇవన్నీ చెప్పాడు, ఇవన్నీ జరుగుతుంది నీ పరిచర్య అన్నాడు, కాబట్టి ఇవన్నీ జరుగుతుంది, మీ ద్వారా అవన్నీ జరిగిస్తాడు. అయితే నేను దానికి తర్ఫీదు ఇవ్వాలి మీకు. ఆ దేవుని దగ్గరకు వెళ్ళి కొన్ని విషయాలు నేను నేర్చుకొని
మీకు చెప్తా ఉంటాను. మీరందరూ కూడా ప్రవచనం చెప్పగలుగుతారు, మీరందరూ కూడా దేవుని సేవ చేయగలుగుతారు. ఒక అద్భుతమైన లోకంలో ఒక వింత, ఒక స్పెషల్ వ్యక్తిగా దేవుడు మిమ్మల్ని ఈ 4 నెలల్లో, రాబోతున్న 4 నెలల్లో దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దుతాడు. దానికి నేను బాధ్యత. మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ నాతో టచ్లో ఉండాలి. ఇది చెప్పేదంతా కూడా ఫ్రీ కోర్స్, మనం ఫ్రీగానే చెప్తాము. మెటీరియల్కి మాత్రం మీరు కావాలంటే నేను జిరాక్స్ చేసుకొని కూడా వస్తాను. నాకు ఆ జిరాక్స్ రైట్ కావాలంటే మీరు జిరాక్స్ కూడా మీరు ఇస్తాను. ఆ జిరాక్స్ మీరు కొనుక్కుంటే అయిపోతుంది. ఆ మెటీరియల్ అంతా మీ దగ్గర ఉంటే మీరు చాలా బలపడతారు. ఈ వాక్యము తెలుసుకున్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళు మీకు ప్రశ్నిస్తారు, నువ్వు ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావు అంటే నువ్వు చెప్పగలుగుతావు అప్పుడు. లేదంటే బెబ్బెబ్బే అవుతుంది, నీకే తెలియదు ఎందుకు ప్రభువుని ఫాలో అవుతున్నావు అంటారు. దీన్ని బట్టి ఏమవుతుందంటే మనకి జ్ఞానం బాగా పెరుగుతుంది, దేవుని యందు విశ్వాసం బాగా పెరుగుతుంది, మనని ఎవడు మోసం చేయడు. దాని తర్వాత లోకంలో ఏం నడుస్తుంది, మనం ఏం చేయాలి. మనం అందరం దేవుని రాజ్యం కోసం మనం పిలువబడ్డాం. మనం ఫస్ట్ డే మనం ఆ వాక్యం విన్నాం. మీరందరూ కూడా ఆ మౌన ధ్యానం సబ్జెక్ట్ని మీరు మీరు దాన్ని ధ్యానం చేస్తున్నారు, దానిలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. రోజు బైబిల్ ఒక 5-6 వచనాలను చదివి ఒక 10-12 సార్లు ఆ వచనాలు చదివి కొద్దిసేపు కళ్ళు మూసుకొని దాంట్లో ఉన్న సారాంశం తెలుసుకొని రాయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఈ బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ ఇది చెప్పాలని చెప్పి నేను ఎందుకు అనిపించిందంటే మీకు నేను చెప్తాను. ఒకసారి అందరూ కూడా బైబిల్ తీయండి. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం, అంటే నా దర్శనం, నా భారం నేను చెప్తాను మీకు. ఆ రోజు నేను మౌన ధ్యానం గురించి నేను చెప్పాను కదా. నెక్స్ట్ డే 2వ తారీఖు రోజు నేను బైబిల్ చదువుతున్నాను. నాది మౌన ధ్యానము ఆ బైబిల్ స్టడీలో నాది అపోస్తుల కార్యం 18 వరకు అయింది. 19వ అధ్యాయం నేను చదువుతూ ఉంటే ఈ 19వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఇక్కడ ఒక మాట చెప్తాడు. ఇక్కడ ఉంటుంది, ఒక నిమిషం. రైట్, అపోస్తుల కార్యం 19వ అధ్యాయము చూడండి 6వ వచనంలో, తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోనికి వస్తున్నాం. తర్వాత అతడు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యంను గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అపోస్తుల పరిచర్య అంటే ఏంటంటే పౌలు భక్తుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, దేవుని రాజ్యం గురించి తర్కించిండు అనమాట. అంటే తర్కించాలి, ఏది కరెక్టు ఏది రాంగ్ చెప్పాలి, అప్పుడే సత్యం బయటకు వస్తుంది. దాని తర్వాత ఒప్పియాల. సువార్త అంటేనే ఒప్పియాల. మనము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చదివితే శిష్యులు అడుగుతారు, ప్రభా మరి నీ వాక్య నీ రాకడ ఎప్పుడు వస్తుందని. అప్పుడు యేసు ప్రభు వారు ఏమని చెప్తారంటే ఈ సువార్త మొత్తం లోకమంతా ప్రకటింపబడిన తర్వాత అప్పుడు అంతము వచ్చెను అన్నాడు. ప్రభు రాకపోవటానికి కారణం ఏంటంటే సువార్త పూర్తిగా ప్రకటింపబడలే. సువార్తలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అసలు మెయిన్ సువార్త అంటే ఏంటంటే యేసుప్రభు పుట్టుక, యేసుప్రభు జీవితం, యేసుప్రభు మరణించడం, ఈ 3 ఉండాలి. ఈ 3 లేకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్ని స్వస్థతలు అంటున్నారు, ప్రవచనాలు అంటున్నారు. అది కంప్లీట్ సువార్త కాదు. ఇక్కడ పౌలు భక్తుడు ఏం చేసిండంటే అందరి దగ్గరికి వెళ్ళిండు, తర్కించిండు, ఒప్పించిండు, ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అక్కడ 3 నెలలు ఉన్నాడు. అప్పుడు ఏమైందంటే వాళ్ళందరూ వాక్యంలో స్థిరపడ్డారు. చూడండి 9వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఎప్పు కనుక జనుసమును ఎదుట ఈ మార్గను దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తూరన్ను అను ఒక పాఠశాలను తర్కించుచూ వచ్చాను. 2 ఏండ్ల వరకు ఇలాగ జరిగను. గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. మరియు
దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. పౌలు భక్తుడు అక్కడ 3 నెలలు తర్కించుండు, ఒప్పించిన తర్వాత కొంతమంది లేచిర్రు, ఇదంతా తప్పు అని చెప్పి ఆయనని వ్యతిరేకించినప్పుడు అప్పుడు పౌలు భక్తుడు ఏం చేసిండు, శిష్యులను తురనును అని ఒక పాఠశాల ఉంది, టిరనస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ పాఠశాలని సెలెక్ట్ చేసుకొని ఆ పాఠశాలలో దాదాపుగా 2 సంవత్సరాలు ఆడ బైబిల్ స్కూల్ పెట్టిండు ఆయన. ఫస్ట్ బైబిల్ కాలేజ్ నేమ్ ఏంది అంటే టిరన్నస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అక్కడ పెట్టిన తర్వాత ఆ బైబిల్ కాలేజ్లో చాలామంది వచ్చి వాక్యం విని బలపడ్డారు. అప్పుడు దేవుడు ఏం చేసిండు, పౌలు భక్తుడి ద్వారా చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఆయన తెచ్చుకున్న కర్చీఫ్ వల్ల కూడా స్వస్థతలు జరిగినాయి. ఈ వచనాలు చదివినప్పుడు అప్పుడు నాకు నేను కూడా ఇట్లా చేయాలి, నేను కూడా ఒక బైబిల్ స్కూల్ పెట్టాలి. బైబిల్ స్కూల్ పెట్టాలంటే మస్తు డబ్బులు అవుతాయి, మళ్ళీ అక్కడికి పబ్లిక్ రావాలి, వాళ్ళకి ఛార్జీలు అవుతాయి. అప్పుడున్న సిచ్యువేషన్ని పౌలు భక్తుడు అట్లా వాడుకున్నాం. ఇప్పుడు మనం ఈ వాట్సాప్ పట్టుకొని 3 నెలలు ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఈ మౌన ధ్యానము చేస్తూ ఉంటే నాకు దేవుడు ఆ భారం ఇచ్చాడు. దానికోసం ప్రార్థన చేశాను. ఈరోజు మన నూకరత్నం అక్క వాక్యం చెప్పిన తర్వాత బాగా కదిలింపబడ్డాను. అక్కగారికి పెద్దగా ఏమి రాదు, ఆమె పెద్దగా ఏం చదువుకోలేదు, కానీ మంచిగా చెప్తుంది ఆమె వాక్యం. అయితే ఈ ట్రైనింగ్ మంచిగా ఆమెకి ఇస్తే ఆమె ఫుల్ వాక్యంలో ఈత కొడుతుంది ఆమె. అప్పుడు కొంతమంది ఆత్మలైనా ఆమె సంపాదించగలుగుతుంది. దీని ద్వారా దేవుని ఒక వాక్యం అనేకులకు తెలియపరచబడుతుంది. దీని ద్వారా నా యొక్క దర్శనము నెరవేర్చబడుతుంది. దాని తర్వాత దేవుడు కూడా నన్ను బలంగా వాడుకుంటాడు. మంచి సంఘాలు కట్టబడతాయి. మోసపోయే వాళ్ళు మోసపోకుండా ప్రజలు తమకు తాము కాపాడుకుంటారు. ఇదంతా కూడా ఓన్లీ ఒక్క డేలో దేవుడు నాకు చూపించాడు. ఎప్పుడు? ఈ మౌన ధ్యానం, బైబిల్ వచనాలు చదివి ఆలోచించి వచ్చిన ప్రత్యక్షత రాసుకోవటం బట్టి. కాబట్టి మీరు అందరు కూడా ఆ మౌన ధ్యానం మీరు చేస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నా. రైట్, మనం ఇప్పుడు స్త్రీల పరిచర్య అనే సబ్జెక్ట్లో మనం వెళ్దాం. బైబిల్లో మనం చూస్తే దేవుడు పురుషుల కంటే ఎక్కువ స్త్రీలకే ప్రిఫరెన్స్ ఇచ్చాడు. గట్టిగా చెప్పాలంటే దేవుడు స్త్రీలనే ఎక్కువ ప్రేమించాడు. మన భాషలో ఏంటంటే స్త్రీలు బలహీనులు అని అనుకుంటాం, కానీ స్త్రీలే చాలా బలవంతులు. మనం మట్టి నుంచి వచ్చినాం, పురుషులం, వాళ్ళు ఎముక నుంచి వచ్చారు. మట్టి గట్టిది కాదు, ఎముక గట్టిది. హల్లెలూయా. ఆదాము ఎముక తీసుకొని ఆ ఎముకతోని దేవుడు ఫామ్ చేసిండు అవ్వను. మనని ఎట్లా ఫామ్ చేసిండు? జస్ట్ మట్టిలో ఫామ్ చేసిండు. మనం మట్టి, వాళ్ళేమో గట్టి. హల్లెలూయా. ఇంకొక విషయము ఏంది అని అంటే, ప్రతి పురుషుడు తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మైండ్ నుంచి ఆలోచిస్తారు. స్త్రీలు ఏం చేస్తారు అంటే హృదయం నుంచి ఆలోచిస్తారు. తల్లి కావచ్చు, వదిన కావచ్చు, అక్క కావచ్చు, అమ్మ కావచ్చు. అందుకే దేవుడు ఏం చేసిండంటే స్త్రీకి నువ్వు ఇల్లు కట్టే బాధ్యత అప్పచెప్పిండు. ఇల్లు కట్టే బాధ్యత పురుషుడిది కాదు, స్త్రీదే. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అంటున్నాడు. జ్ఞానం లేని స్త్రీ ఉన్న ఇల్లును ఊడబెరుగు. ఇల్లు అంటే అందరి జీవితాలు, కుటుంబ బాధ్యత అంతా కూడా అన్నమాట. హల్లెలూయా. అట్లనే దేవుని రాజ్యం కట్టడానికి కూడా దేవుడు స్త్రీలకు చాలా ఛాన్స్ ఇచ్చాడు. అసలు ఫస్ట్ దేవుని రాజ్యం సువార్త అని చెప్పిందే స్త్రీ అన్నమాట. సువార్త అంటే ఏంది? ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. ఎవరు చెప్పారు? మగ్దలేని మరియా, ఇంకొక మరియా చెప్పారు. ఎవరికి చెప్పారు? శిష్యులకు పోయి చెప్పారు. పురుషులైన శిష్యులు సమాధి దగ్గరికి వెళ్ళి చూడలేదు, రీసెర్చ్ చేయలేదు. కానీ స్త్రీలైన శిష్యులు ఎవరైతే ఉన్నారో, యేసుప్రభు దగ్గర మొత్తం టోటల్గా 82 మంది శిష్యులు ఉన్నారు. 70 మంది వేరే ఉంటారు. ఈ 12 మంది వీరితో ఉండాలని దేవుడు వాళ్ళని తెచ్చుకున్నాడు. వీళ్ళకి సపోర్ట్ చేయడానికి కొంతమంది లేడీస్ ఉండేవాళ్ళు, అన్నం వండటానికి, వాళ్ళ బట్టలు ఉతకటానికి. తర్వాత యేసుప్రభు వారు వస్తున్నారు అంటే మరి లేడీసే పోయి ఏం చేస్తుండే అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని వస్తుండే. అది మన బైబిల్ బ్యాక్గ్రౌండ్ చదివితే బాగా అర్థమవుతుంది. అట్లా ఏమైందంటే దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుని పరిచర్యలో స్త్రీలు అనేవాళ్ళు చాలా ప్రాముఖ్యం. దురదృష్ట శాతం ఏంది అని అంటే స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి అని ఒక వచనం అక్కడ కనబడుతుంది. అది పట్టుకొని స్త్రీ దగ్గద్దు, తుమ్మద్దు, ఏం చేయదు, జస్ట్ ఓన్లీ వాక్యం వినాలా, వెళ్ళిపోవాలా. సంఘం నడిపించే యోగ్యత స్త్రీకి లేదు అని చెప్పి బోధలు కూడా వచ్చాయి. కానీ స్త్రీ సంఘం కట్టినట్టు మనకి
యోహాన్ రాసిన పత్రికలో రాయబడ్డది. ఒక సమరయ స్త్రీ సమరయ పట్టణాన్ని మొత్తం యేసయ్య దగ్గర తీసుకొచ్చింది. అది స్త్రీ యొక్క క్యాపబిలిటీ. ఆమె పాపాత్మురాలు, ఆమె 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 కండిషనే వేరు, అది ఓకే. కానీ ఆమె గట్టిగా అయినప్పుడు ఆమె మొత్తం ప్రపంచాన్ని షేక్ చేసింది. కాబట్టి దేవుని ఫోకస్ కూడా స్త్రీల మీదనే, సైతాన్ ఫోకస్ కూడా స్త్రీ మీదనే. స్త్రీని అణిచివేస్తే సమాజం ఎగిరిపోతుంది. ఒక 10 మంది అన్నదమ్ములు ఉన్నారనుకోండి, వేస్ట్. అందులో ఒక్క అమ్మాయి అన్న ఉండాలి ఇంట్లో, అది వేరే ఉంటుంది. హల్లెలూయా. 10 మంది అమ్మాయిలు ఉన్నా నడిచిపోతుంది. కానీ 10 మంది అబ్బాయిలు ఉంటే పని చేయదు. ఒక ఇంట్లో భార్య లేదు, ఆమె పుట్టింటికి వెళ్ళింది అనుకో, భర్త ఏం చేయలేడు. అన్నం వండుకోనికి కూడా ఇబ్బంది అవుతుంది, ఊడవనికి కూడా రాదు. అప్పుడు భార్య విలువ తెలుస్తుంది. హలో, అంటే దేవుడు స్త్రీని ఆ విధంగా డిజైన్ చేసిండు. దేవుని దృష్టిలో స్త్రీ అనే అనే ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యం. లేవి కాండంలో మనం చదివితే ఒక స్త్రీకి, ఒక తల్లికి ఒక అబ్బాయి పుడితే 20 రోజులు రెస్ట్ తీసుకోవాలంటాడు. అమ్మాయి పుడితే 40 రోజులు రెస్ట్ తీసుకోవాలంటాడు. అదేంది అని అంటే అది అంతే. నీకు అమ్మాయి పుట్టింది కాబట్టి నువ్వు ఇంకా ఎక్కువ రెస్ట్. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అబ్బాయి లోపల విత్తనం ఉంటుంది, అమ్మాయి లోపల పొలం ఉంటుంది. పొలం లోపల విత్తనం పడితేనే ఏమవుతుందంటే ఒక జీవ కణం అనేది బయటకు వస్తుంది. విత్తనం ఎన్ని ఉన్నా పొలం లేకపోతే పని చేయదు. హల్లెలూయా. పొలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే విత్తనం కూడా అభివృద్ధిలోనికి వస్తుంది. అందుకే దేవుడు ఏంది అని అంటే స్త్రీకి చాలా ప్రాధాన్యత ఇచ్చిండు. విధ్వరాల గురించి అయితే ఇంకా బాగా చెప్పిండు. విధ్వరాల జోలికి మీరు వెళ్ళకండి, మీ భార్య విధ్వరాలు అయిపోతుంది, మీ పిల్లలు తండ్రి అనాథులుగా అయిపోతారు. తర్వాత యూదుల సాంప్రదాయం మనం చూస్తే పొలంలో వెళ్తూ ఉన్నప్పుడు ఏమైనా ఫ్రూట్స్ తెంపుకొని వెళ్తూ ఉంటారు బాస్కెట్లో. ఆ ఫ్రూట్స్ ఏమైనా పడిపోయినాయి అనుకోండి, ఎవరు కూడా తీసుకోరు, దాన్ని వదిలేస్తారు. విధ్వరాళ్ళు, తండ్రి లేని వాళ్ళు, తల్లి లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ విడిపించబడిన ఫ్రూట్స్, ఆ పడిపోయిన ఫ్రూట్స్ ఏం చేస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. అది దేవుడే చెప్పిండు మీరు ఇట్లా చేయాలి అని చెప్పి. హల్లెలూయా. అంటే దేవుని దృష్టిలో దేవుడు స్త్రీలకి చాలా రెస్పెక్ట్ ఇచ్చిండు. చాలా రెస్పెక్ట్. నేను ఒకసారి స్త్రీల గురించి చాలా చెప్పాను. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం ఆలోచిస్తే స్త్రీకి చాలా రెస్పెక్టు ఇవ్వబడ్డది. స్త్రీకి దేవుడు చాలా యోగ్యత ఇచ్చాడు. ఒక పురుషుడు ఒక మార్కెట్కు దగ్గర వచ్చి మాట్లాడితే అంత పెద్దగా ఉండదు ఆడ వర్కౌట్. అదే ఒక స్త్రీ, ఒక అమ్మాయి మాట్లాడితే అందరు అట్రాక్ట్ అవుతారు. ఇదే టెక్నిక్ బిజినెస్లో ఉపయోగించి ఆడ బండి కొంటున్నారంటే అమ్మాయి ఉంటుంది ఆడ. ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే అమ్మాయి తీసుకొస్తారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అట్లా ఇచ్చిండు అనమాట. ఇంగ్లీష్లో ఏమని ఉందంటే ఒక స్త్రీని నిర్మించినప్పుడు గాడ్ హ్యాస్ ఫ్యాషన్డ్ హర్ అని ఉంటుంది. అంటే దేవుడు ఆమెను అందంగా తీర్చిదిద్దాడు. అబ్బాయిలు అమ్మాయిలు మనం చూస్తే అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఎందుకుంటుంది అంటే దేవుడు వాళ్ళకి అది ఇచ్చిండు అనమాట, ఆ ప్రత్యేకత ఇచ్చాడు. హల్లెలూయా. ఒక అబ్బాయి ప్రేయర్ చేస్తుండు, ఒక అమ్మాయి ప్రేయర్ చేస్తుండు. వీళ్ళిద్దరు ప్రేయర్స్లో దేవుడు ఎవరికి ఆన్సర్ ఇస్తాడంటే అమ్మాయికి ఆన్సర్ ఇస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుని సంఘంలో కూడా స్త్రీలకి చాలా వాల్యూ ఉంది. స్త్రీల ద్వారానే సంఘం కట్టబడుతుంది, పురుషుల వల్ల కాదు. పురుషులు ఏం చేస్తారు, ఓన్లీ ప్రభు బల్ల ఇస్తారు, వాక్యం చెప్తారు, ఆ తర్వాత బాప్తిజం ఇస్తారు, అంతే. ఈ మూడింటి తప్ప వాళ్ళు ఇంకే పెద్దగా ఏం చేయలేరు. వాళ్ళు స్త్రీల దగ్గర కూడా వాళ్ళు వెళ్ళలేరు, వెళ్ళినా వర్కౌట్ కాదు. అదే స్త్రీ అనుకో, పురుషుడి దగ్గర పోయి సువార్త చెప్పచ్చు, స్త్రీల దగ్గర చెప్పచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఏంది అంటే స్త్రీలు చెప్పే ప్రసంగాలు, స్త్రీ ప్రసంగికులు, స్త్రీ సేవకులు చాలా తక్కువ మంది ఉన్నారు. మన బ్యాచ్లో చాలామంది స్త్రీలు ఉన్నారు కాబట్టి ఈ ట్రైనింగ్లో వాళ్ళందరూ కూడా ప్రభువునందు బలపడును గాక. హల్లెలూయా. స్త్రీ పరిచర్య ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. హల్లెలూయా. హుల్దా అనే స్త్రీ ఒకరోజు పశ్చాత్తాప అనుభవంలోనికి నడిపించి దేవుని మనస్ఫూర్తిగా అనుసరించడంలో అతనికి సహాయం చేయడం వలన ఆ రాజ్యం అంతటా గొప్ప ఉద్యమం వచ్చింది. హుల్దా అని చెప్పి ఒక ప్రవక్త ఉంటుంది. రాజుల 2వ గ్రంథం 22-23 అధ్యాయాలు మనము చదివితే తెలుస్తుంది. హల్లెలూయా.
ఏ వ్యక్తి, ఏ సమాజం స్త్రీని గౌరవించదో కథం ఆ సమాజం నాశనం అయిపోయినట్టు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. స్త్రీ వల్లనే ఉద్యోగం వస్తుంది, స్త్రీ వల్ల సంఘాలు కట్టబడతాయి, స్త్రీ వల్ల వాక్యం చాలా డీప్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను, మన శ్వేత సిస్టర్ ఉన్నారు, ఆమెకి వాక్యం ఇచ్చిన అనుకో, ఆమె వాక్యం చెప్తే నాకంటే చాలా డీప్గా చెప్తుంది ఆమె. అదేమి ఆమె గొప్పతనం కాదు, ఆమె స్త్రీ కాబట్టి అట్లా డీప్గా వస్తుంది అంతే. అది దానికి అట్రాక్ట్ అవుతారు, ఎమోషనల్ అవుతారు, అందరు వింటారు, అవును ఇది కరెక్టే కదా అంటే. ప్రతి స్త్రీకి అది ఇచ్చిండు అనమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం బైబిల్లోకి వెళ్ళి చూస్తే స్త్రీలు చేసే పరిచర్యలు చూద్దాం. స్త్రీలు ఎలాంటి పరిచర్యలు చేశారు. మత్తయి సువార్తలో మనం చూస్తే మత్తయి సువార్త 20 అధ్యాయము 20-21 వచనంలో స్త్రీలు చేసిన పరిచర్య, స్త్రీ ఏం పరిచర్య చేయగలుగుతారు. మత్తయి సువార్త 20 అధ్యాయము 20లో 20-21 20-21. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునకు, ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండ సెలవమని ఆయనతో అనెను. ఒక స్త్రీ 2 కొడుకులను తీసుకొని వచ్చింది. ఎవరి దగ్గర? యేసు ప్రభు దగ్గర. హల్లెలూయా. అంటే తమ పిల్లలను యేసు ప్రభు దగ్గరకు అప్పచెప్పింది. ఎవరు? స్త్రీ. ఇక్కడ ఒక ఆమె ఉంది, వచ్చి ప్రభు దగ్గర, ప్రభా నువ్వు కూర్చుంటావు కదా, లెఫ్ట్ సైడ్లో కూడా రైట్ సైడ్లో కొన్ని కూర్చోబెట్టు అన్నది. కాబట్టి స్త్రీ పరిచర్య ఏంటంటే పిల్లల్ని దేవుని దగ్గర ఈజీగా తీసుకురాగలుగుతారు. అది బయట పిల్లలు కావచ్చు, సొంత పిల్లలు కావచ్చు, ఆత్మీయ పిల్లలు కూడా కావచ్చు. బైబిల్లో మనం చూస్తే ఏ పురుషుడు కూడా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా నా 2 కొడుకులను వాడుకో ప్రభా, ఇదిగో నీకు అప్పచెప్తున్నా అని చెప్పి బైబిల్ మొత్తంలో ఎవడు చెప్పలేడు. మీరు చూడండి కావాలంటే. కానీ ఇక్కడ ఈమె 2 కొడుకులను తీసుకొచ్చి, ప్రభా నీ రాజ్యంలో నువ్వు వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరిని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూర్చోబెట్టమన్నారు. స్త్రీ పరిచర్య ఏంది అని అంటే పిల్లల్ని దేవుని దగ్గర అప్పచెప్పుట. అదంతా కూడా మనం ట్రైనింగ్ ఇద్దాం, ఎట్లా చేయాలి నేను కూడా నేర్చుకొని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అనేకుల్ని ప్రభు తట్టు ఎలా చేయాలి. ఒక పురుషుడికి ఈ పని ఇచ్చాము, ఒక స్త్రీకి ఈ పని ఇచ్చినాము అనుకోండి, స్త్రీ చేసినంత ఎఫెక్ట్గా పురుషుడు చేయలేడు. అంటే అంత ఇన్వాల్వ్మెంట్ రాదనమాట. హల్లెలూయా. దేవుడు స్త్రీలకి చాలా పవర్స్ ఇచ్చిండు. ఒక పురుషుడు బాడీ, స్త్రీ బాడీ. స్త్రీ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, పురుషుడిది ఉండదు. పురుషుడిది హార్డ్ ఉంటుంది, కొంచెం కష్టపడతాడు అంతే. స్త్రీ ఏం చేస్తుంది అంటే ఆ బాడీని ఎట్లయినా మౌల్డ్ చేయగలుగుతుంది. హలో అంటే దేవుడు అది వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం. రైట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్త్రీలు ఏం చేశారంటే శిష్యులకు సహాయపడుట. మనం ఏం చేయాలి అని అంటే చర్చ్ మెంబర్స్ ఉన్నారనుకోండి, చర్చ్ మెంబర్స్ అందరూ కూడా శిష్యులే కదా, వాళ్ళకి మనం సాయం చేయాలి. అప్పట్లో వాళ్ళు ఏం చేశారంటే నేను చెప్పాను కదా, శిష్యులు ఏం చేసి శిష్యులకి బట్టలు ఉతకటము, వాళ్ళ అంట్లు తోమటము, వాళ్ళ కూరగాయలు తెచ్చిస్తే కట్ చేసి వాళ్ళకు భోజనం అందియటం అప్పట్లో వాళ్ళు చేసారు. స్త్రీలు ఆ పరిచర్య చేయొచ్చు. హల్లెలూయా. లూకా సువార్త 8వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట ఉంటుంది. వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆసక్తితో వారికి ఉపచారం చేయుచు వచ్చిరి. శిష్యులకి ఉపచారము చేశారు. వాళ్ళ బట్టలు ఉతకటము, వాళ్ళకి సహాయం చేయటం, వాళ్ళతో మాట్లాడటం, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ప్రభు దగ్గర తీసుకురావటం, ఇది స్త్రీ పరిచర్య. హల్లెలూయా. ఇదే అన్నమాట. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక స్త్రీ గురించి మాట్లాడతాడు పౌలు భక్తుడు. ఫీబీ ఆమె పేరు. ఆమె ఏం చేసిందంటే సంఘానికి సహాయపడ్డది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మనం చూద్దాము. చూడండి. కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని, ఫస్ట్ 16వ అధ్యాయం 1వ వచనం, పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవాలని ఆమెను గూర్చి మీకు
సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉండెను. పౌలు భక్తుడికి, తర్వాత అనేకులకి, సంఘస్థులకి, శిష్యులకి ఈ ఫీబే అనేట ఆమె ఏం చేసిందంటే, కెంక్రియా అని చెప్పి ఒక ప్రాంతం. పౌలు భక్తుడు అక్కడే పుట్టిండు. కెంక్రియా ఉండొచ్చు, ఇక్కడ పుట్టలేడు. పౌలు భక్తుడు మొక్కు గుండు చేసుకున్నాడు కెంక్రియా అనే ప్రాంతంలో. అక్కడ ఒక ఫీబే అని ఒక ఆమె ఉంటుంది. ఆమె గురించి పౌలు భక్తుడు రోమిలకు చెప్తున్నాడు. రోమాలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆమె నాకు సహాయం చేసింది, మీకు కూడా సహాయం చేసింది. హల్లెలూయా. ఒక స్త్రీ ఏం చేస్తుంది అని అంటే, సంఘానికి సహాయపడుతుంది, పాస్టర్ గారికి సహాయపడుతుంది, అన్ని విధాలుగా పాస్టర్ గారికి ప్రభు వల్ల చేయటంలో, ప్రభు వల్ల పంచటంలో, పాస్టర్ గారు ఏమైనా పుస్తకాలు రాస్తే అది అందరికీ పంచటం, పాస్టర్ గారు బట్టలు ఉతకటం, ఆయనకు వండి పెట్టటం, వచ్చిన విశ్వాసులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వండి పెట్టటం, వాళ్ళకి మంచి చెడ్డ చూడటం, వాళ్ళకి బాగాలేదు అంటే హాస్పిటల్కి తీసుకుపోవటం, నూనె రాయటం, ఇవన్నీ కూడా స్త్రీలు చేసే పరిచర్యలు అనమాట. హల్లెలూయా. అట్లా ఫీబే అనే స్త్రీ, ఒక అమ్మగారు ఏం చేశారంటే పౌలు భక్తుడిని సహాయపడ్డాడు. పౌలు భక్తుడు మంచి సేవ చేసిండు, అనేక మందిని రక్షించిండంటే పౌలు భక్తునికి కొంతమంది స్త్రీలు కాపాడారు, ఆయనకు సపోర్ట్లో ఉన్నారు. అందుకే ఆయన మంచి సేవ చేయగలిగాడు. హల్లెలూయా. మరి మీరు ఏ కోణంలోనే ఎటన్నా వెళ్ళండి, ఖచ్చితంగా స్త్రీల రిఫరెన్స్ ఉంటుంది. స్త్రీల రెఫరెన్స్ లేకుండా ఏది కూడా ముందుకు పోదు. అది ఏదైనా కానీ, పురుషుడు భర్త సంపూర్ణత ఎప్పుడవుతాడు అని అంటే భార్య ఉన్నప్పుడే. దాని భార్యని బెటర్ హాఫ్ అని కూడా ఇంగ్లీష్లో అంటారు. భార్య లేకుండా భర్త సంపూర్ణుడు కాలేదు, భర్త లేకుండా కూడా భార్య సంపూర్ణత కాలేదు. హల్లెలూయా. అది దేవుడు పెట్టిన నియమం. కాబట్టి స్త్రీలకి చాలా ప్రిఫరెన్స్ ఉన్నది దేవుని దగ్గర, బైబిల్లో, సంఘంలో కూడా. తర్వాత అసలు స్త్రీలు ఏం చేయాలి, ఎలాంటి పరిచర్య చేయాలో చూద్దాము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పేజ్ నెంబర్ నేను చెప్తాను, లేకపోతే జస్ట్ వినండి. ఈ సబ్జెక్ట్ అంతా కూడా మీకు నోట్స్ వచ్చేస్తుంది నెక్స్ట్ వీక్. 2వ అధ్యాయము 4, 5 వచనాలు చూద్దాం. 5వ వచనం కలిపి ఉంటుంది. నేను 3వ వచనం నుంచి చదువుతున్నాను. అలాగనే వృద్ధశీలు కొండె కత్తెలను మిగుల మద్యపానస్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలను. దేవుని వాక్యము దూషించబడకుండానట్లు, ఇక్కడ మనం చెప్పే సబ్జెక్ట్ వస్తుంది. దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులు అంటే పిల్లలను ప్రేమించుచు వారిని స్వస్థత బుద్ధి గల వారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారనే ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారై ఉండవలను నీవు బోధించుము. తీతుకి పౌలు భక్తుడు చెప్తున్నాడు, యవ్వన స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళు భర్తకి అన్ని విధాలుగా లోబడి పిల్లల్ని ప్రేమిస్తూ కుటుంబాన్ని కాపాడుకునేటట్టు నువ్వు బోధించు అంటున్నాడు. అంటే యవ్వన స్త్రీలు ఏం చేయొచ్చు అని అంటే, ఇంట్లో ఉన్న వారికి పిల్లలకి శిక్షణ ఇవ్వచ్చు, తర్ఫీదు ఇవ్వచ్చు, ట్రైనింగ్ ఇవ్వచ్చు. అందుకే మీరు బైబిల్ ట్రైనింగ్ చేయండి అని చెప్తున్నా. ఈ బైబిల్ ట్రైనింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే, మన పిల్లలకి, మన ఇంట్లో ఇంకెవరో అక్క ఉంటుంది, చెల్లె ఉంటుంది, లేకపోతే మరిది ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి మనం దేవుని వాక్యం చూపించచ్చు. ప్రతిరోజు బైబిల్ స్టడీ, ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ అని పెట్టి ఒక అర్ధగంట ప్రేయర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ 15 minutes మనం వాక్యం చెప్పచ్చు. అట్లా చెప్తా ఉంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఫుల్ విశ్వాసంలోనికి వచ్చి దేవుని కోసం వాళ్ళు కూడా సమర్పించుకుంటారు. అట్లా ఆ స్టేజ్ మనకు రావాలి అంటే ఫస్ట్ మనకు వాక్యం తెలవాలి. యవ్వన స్త్రీలమైన మనకి ఏం కావాలా? వాక్యము తెలవాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. చెప్తున్నాడు యవ్వన స్త్రీలకి నువ్వు బోధించు అని అంటున్నాడు. నువ్వు బోధించమని చెప్పు అని అంటున్నాడు. దీన్ని బట్టి యవ్వన స్త్రీలు సేవ చేయొచ్చు. తర్వాత ఇంకా రోమిలకు రాసిన పత్రిక మళ్ళీ వెనుకకు రావాలి. 16వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ప్రభు కోసం కష్టపడి పని చేయుట. స్త్రీలు ప్రభు కోసం కష్టపడి పని చేసిరని చెప్పి పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చూడండి. ప్రభువునందు ప్రయాసపడు తుపై నాకును
త్రూఫోసోకును వందనములు, ప్రియురాలకు పెర్సియునకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడను. ఇక్కడ అంటున్నాడు, ఒక ఆమె వచ్చింది, పెర్సిస్ అంటున్నాడు. మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి పేరు హ్యాట్సా పెర్సిస్, ఇక్కడ నుంచి పెట్టిండు ఆయన పేరు. పెర్సిసు ప్రభువునందు బాగా ప్రయాసపడను. హల్లెలూయా. స్త్రీలు అనేవాళ్ళు వాళ్ళ పరిచర్య ఏంటంటే ప్రభువునందు ప్రయాసపడాలి. ప్రభువునందు ఎలా ప్రయాసపడాలి? రోజు ప్రార్థనలో గడపాలి. సంఘం కోసం, దేశం కోసం ప్రార్థన చేయాలి. సంఘస్థుల కోసం ప్రార్థన చేయాలి. ఎక్కడైనా సువార్త చెప్పేది ఉందంటే సువార్తకు వెళ్ళాలి. తర్వాత అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన చేయాలి. రాత్రి జాముల ప్రార్థన చేయాలి. అట్లా ప్రభువునందు ప్రయాసపడాలి అంటున్నాడు. ఒక ఆమె ఇక్కడ పెర్సిస్ అనేట ఆమె సహాయపడ్డది. ఆమె గురించి ఈయన హైలైట్ చేసి చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి స్త్రీ అనేట ఆమె ప్రభు కొరకు ప్రయాస పడగలుగుతుంది. ప్రయాస పడాలని కూడా ఇక్కడ పౌలు భక్తుడు మనకి చెప్తున్నాడు. హల్లెలూయా. చాలా కష్టపడి పనిచేసింది అంటున్నాడు. తర్వాత తిమోతి పత్రికకు వద్దాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము. నేను తీశాను 10వ వచనం చూద్దాం. సత్క్రియలను పేరు పొందిన విధ్వరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయు బూనుకొనిదై ఆమెను విధ్వరాండు లెక్కలో చేర్చవచ్చును. ఒక విధ్వరాలు, చర్చిలో ఉన్న విధ్వరాలు ఏం చేయాలా అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఒక విధ్వరాలు ఉంటే ఆమె ఎలాంటి పరిచర్య చేయాలి, విధ్వరాలకు దేవుడు ఎలాంటి పరిచర్య ఇచ్చాడు, ఎవరిని విధ్వరాలు అంటాం, ఒకవేళ విధ్వరాలు అయితే ఆమె ఏం చేయాలి ఇక్కడ మనకి చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అంతకుముందు మనం యవ్వన స్త్రీల గురించి చూసాం. పిల్లల్ని, భర్తను పోషించాలి, వాక్యం చెప్పాలి, బుద్ధి చెప్పాలని చెప్పాడు. ఇక్కడ విధ్వరాలైన స్త్రీ గురించి చెప్తున్నాడు. సత్క్రియలు పేరు పొందిన విధ్వరాలు పిల్లలను పెంచాలి, ఆత్మీయ పిల్లల్ని పెంచాలి. తర్వాత పరదేశులు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి, వారి కోసం అన్నం ఉండాలి, వారి కోసం వాటర్ ఇవ్వాలి. పరిశుద్ధుల పాదములు కడిగి, ఎవరైతే సేవకులు సేవ చేస్తారో వాళ్ళ పాదాలు కడగాలి. ఎవరు? విధ్వరాలు. శ్రమపడు వారికి సహాయము చేయాలి. సేవ చేసేవాళ్ళు లేకపోతే బయట నుంచి కష్టపడే వాళ్ళు సంఘానికి వస్తే వాళ్ళకి విధ్వరాలు ఏం చేయాలి అంటే సహాయం చేయాలి. వాళ్ళకి అన్నం వండి పెట్టాలి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, ఒక తల్లి లెక్క వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలి. హల్లెలూయా. ప్రతి సత్కార్యము చేయు ఓకే, నెట్ ఆఫ్ చేసేయండి మీరు, లేకపోతే మళ్ళీ ఎవడో ఒకటి ఫోన్ కలుపుతాడు. నెట్ ఆఫ్ చేయండి. ఓకే. తర్వాత ప్రతి సత్కార్యము చేయు బూనుకొనిదై ఆమెను విధ్వరాన్ల లెక్కలో చేర్చవచ్చును. ప్రతి మంచి పనికి ఆమె తయారుగా ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా. ఒక స్త్రీ ఏం చేయాలంట? సంఘంలో ఉన్న వారందరినీ కాపాడుకోవాలి. ఏ స్త్రీ? విధ్వరాలైన స్త్రీ సంఘంలో వచ్చిన వారందరితో మాట్లాడాలి. అక్కడ అన్నం వండే దగ్గర చూసుకోవాలి, ఫస్ట్ అన్నం వండి పెట్టాలి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వారితో మాట్లాడాలి. ఇదంతా ఎవరు? పాస్టర్ చేయాల్సింది కాదు, ఒక విధ్వరాలు చేయాలి. ఎవరైనా పరిశుద్ధులు వస్తే వాళ్ళ కాళ్ళు కడగటం అంటే దాని అర్థం ఏంది అని అంటే చాలా అర్థాలు ఉన్నాయి, నాకు అర్థమైంది చెప్తున్నా. వాళ్ళ మంచి చెడ్డ చూడటం. కొన్ని సంఘాల్లో పాస్టర్ గారితో పాటు ఎవరో ఒకరు కొత్త దైవజనుడు వస్తాడు, వాళ్ళని పరామర్శించటం. ఈ అయ్యగారేమో అందరికి హీలింగ్ ప్రేయర్స్లో బిజీ ఉంటాడు, మళ్ళీ వచ్చిన దైవజనులు ఎవరు చూసుకోవాలా? ఈ విధ్వరాలు అనేటమే చూసుకోవాలి. విధ్వరాలు పరిచర్య గురించి ఇక్కడ చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ విధంగా విధ్వరాలు పరిచర్య చేయొచ్చు. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలి, శ్రమపడు వారికి సహాయం చేయాలి. ఎవరైనా పరదేశులు వస్తే, బయట నుంచి ఎవరైనా వస్తే, ఈరోజు ఉండిపోండి, తినండి, మీ కష్టం ఏంది, మీ బాధ ఏంది, మీకు నొప్పి వస్తుందా, మోకాలు నొప్పి వస్తుందా, నడుము నొప్పి వస్తుందా, సరే నేను ప్రార్థన చేస్తాను, నేను నూనె రాసి ప్రార్థన చేస్తాను, వారి కోసం కొద్దిసేపు నేను కోసం భాషలు మాట్లాడతాను, ధైర్యం ఇవ్వాలి. ఒక తల్లిలాగా ఒక విధ్వరాలైన స్త్రీ ఏం చేయాలా?
చేయాలి. ఎందుకు చెప్పిండు ఆ మాట? ఎందుకు ఈ మాట విధవరాల గురించి ఆపాదించిండంటే, ఒకవేళ ఆమె చనిపోతే, అయ్యో తల్లి లాంటిది చనిపోయింది కదా, ఈమె వల్ల నేను ఈరోజు దేవునిలో వచ్చిన కదా అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఈమె చనిపోయినప్పుడు ఈమె సమాధి దగ్గరకు వచ్చి ఏడుస్తాడు, ఈమె గురించి సాక్ష్యం చెప్తాడు. అట్లా పరిచర్య చేయటం వల్ల ఏమవుతుందంటే, మనం చనిపోయినప్పుడు మన కోసం సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అందుకే మనం పరిచర్య చేయాలి. కొంతమంది ఆత్మలైనా సంపాదించుకోవాలి. మనం చనిపోయినప్పుడు కొంతమంది అయినా రావాలి మన దగ్గరికి, మన సమాజం దగ్గర వచ్చి ఏడవాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది? మనం ఇతరులకు అందుబాటులో ఉంటే, ఇతరులకు సేవ చేస్తేనే అవుతుంది. అదే నిజమైన భక్తి అని యాకోబు భక్తుడు అన్నాడు. యాకోబు పత్రిక 1:27 నిజమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా, విధవరాలు తల్లిదండ్రి లేని పిల్లలను వారి ఇబ్బందుల పరామర్శించుటయే, ఇదే నిజమైన భక్తి అన్నాడు. అసలు భక్తి అంటేనే అది. దాన్నే మనము సేవ అని అంటాం. హల్లెలూయా. ఇది చేస్తూ మనం ఏం చేయాలంటే దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఇక్కడ విధవరాల గురించి చెప్తున్నాడు. తర్వాత అదే తిమోతికి రాసిన 1వ పత్రికలో 5వ అధ్యాయంలో 5వ వచనంలో చూడండి. అయితే నిజంగా అనాది అయిన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఎంచుకొని విజ్ఞాపన యందును ప్రార్థన యందును రేయింబగు నిలకడగా ఉండును. విధవరాలకు ఇంకో పరిచర్య ఇస్తున్నాడు, ప్రార్థన చేసే పరిచర్య, నిత్యం ప్రార్థన చేసే పరిచర్య. రేయింబగలు ఏం చేయాలంట? మందిరంలో లేకపోతే ఇంట్లో అందరి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే విధవరాలు పరిచర్య అది. యవనస్తు స్త్రీ పరిచర్య ఏంది? ఇంట్లో ఉన్న వారిని వాక్యం చెప్పి కాపాడుకోవాలి. బయట ఎవరైనా ఉంటే వాళ్ళకి వాక్యం చెప్పుకొని ఇంట్లో తెచ్చుకోవాలి. ఇంట్లో అంటే దేవుని రాజ్యంలో, సంఘంలో. విధవరాల పరిచర్య ఏంది? సంఘంలో ఉన్న వారికి క్షేమం చూసుకుంటూ, ఆతిథ్యం ఇస్తూ, వారి మంచి చెడ్డలు చూస్తూ. రెండోది ఏం చేయాలి? ఏది పని లేనప్పుడు రాత్రింబగలు ఆమె సంఘం కోసం, దేశం కోసం, ప్రజల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. బైబిల్లో మనం పరిశుద్ధమైన అన్న అని చెప్పి ఒక ఆమె చేసింది. రాత్రింబగలు ఉపవాసం ఉండి ఆమె దేవుని స్తుతించింది, ఆరాధన చేసింది. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆమె చూసింది, ఆ దర్శనం ఆమెకు కలిగింది. అప్పటికే 84 సంవత్సరాల ఏజ్ ఆమెది. అంత ఏజ్లో కూడా ఆమె రాత్రింబగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఇవి స్త్రీలకు ఉండాల్సిన లక్షణాలు, స్త్రీ పరిచర్య ఇది. కానీ ఇప్పుడున్న స్త్రీలు, పాస్టమ్మలు ఏం చేస్తున్నారు అంటే, సీరియల్లో చూసుకుంటారు, ఫోన్లలో చూసుకుంటారు, సండే చర్చికి వచ్చి వాక్యం చెప్పేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అట్లా కాకుండా ఇక్కడ ఇవి చదవాలి, ఇవి చదివితే మనకి తెలుస్తుంది. కాబట్టి ఇవి స్త్రీల యొక్క పరిచర్య. హల్లెలూయా. తర్వాత మనం ఇంకా చూద్దాము, మాదిరి చూపిన స్త్రీలు ఎవరో చూద్దాం. జస్ట్ మీద చెప్పుకుంటా వెళ్ళిపోతాయి, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది. యేసును అమితంగా ప్రేమించిన ఒక స్త్రీ, లూకా సువార్త 7:47 ఉంటుంది. అమితంగా ప్రేమించింది. ఆమె పాపం చేస్తే ఆమె కన్నీరుతో ప్రభు యొక్క పాదాలు కడిగి ఆమె వెంట్రుకలతో పాదాలు తుడిచింది. తర్వాత ఒక మంచి సెంట్ బాటిల్ తీసుకొచ్చి పగలగొట్టి ఆ సెంట్ అంతా కూడా ప్రభుకి రుద్దింది. ఇది పరిచర్య అంటే. పరిచర్యలో చాలా రకాలు ఉంటాయి. నాకు చదువు రాదు బ్రదర్, నాకు బైబిల్ తెలియదు బ్రదర్, ప్రభువుని ప్రేమించు, కన్నీరు గార్చు, ప్రభా నువ్వు నన్ను కాపాడినవని. యేసు ప్రభు ఏమంటున్నాడు? భూమి ఉన్నన్ని రోజులు ఈమె గురించి చెప్పబడుతుంది, సువార్త ఈమె గురించి ప్రకటింపబడుతుంది, ఆమె గురించి చెప్పిండు. ఎందుకు ఆ మాట చెప్పిండు? ఆమె కన్నీటితో ప్రభు పాదాలు కడిగింది. స్త్రీ పరిచర్య ఏంటంటే కన్నీటితో ప్రభు దగ్గర పాదాలు కడగాలి. స్త్రీకి వచ్చినంత కన్నీరు పురుషునికి రాదు. హల్లెలూయా. ఏడవటంలో ఎక్స్పర్ట్ అనమాట స్త్రీలు. రోధించే స్త్రీలు లేవాలి అని చెప్పి బైబిల్లో ఉంది. హల్లెలూయా. మాదిరి చూపించిన స్త్రీ, ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి అంటే ప్రభు పాదాలు పట్టుకొని గోజాడాలి. తన పిల్లల కోసం, తన భర్త కోసం, తన సభ్య సమాజం కోసం, తన వంశం కోసం, తన దేశం కోసం. ఇది జరుగుతలేదు ఇప్పుడు. అందుకే ఇన్ని అనర్థాలు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. స్త్రీ ప్రార్థన లేదు, తల్లి ప్రార్థన లేదు, భార్య ప్రార్థన లేదు. ఏదో చేసుకోవాలి కదా చేసుకుంటున్నాం. అట్లా కాకుండా ఒక స్త్రీ ఏం చేయాలంటే ప్రభు పాదాల మీద పడాలి. ఆ మాదిరి మనం స్త్రీలైన వారు నేర్చుకో. అదే స్త్రీ పరిచర్య. హల్లెలూయా. తర్వాత ఇంకోటి చూస్తే అపోస్తుల కార్యం
9వ అధ్యాయం 36వ వచనంలో మనం చదివితే తబిత అని చెప్పి ఒక ఆమె ఉంటుంది. ఆమె ఎప్పుడు కూడా అందరికీ మంచి చేసుకుంటూనే ఉందన్నమాట. హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలంటే సంఘంలో ఉన్న వారికి అందరికీ అందుబాటులో ఉండాలి. అందరికీ మంచి చేయాలి. మంచి చేయటం కూడా, అందరికీ అందుబాటులో ఉండటం కూడా, సహాయం చేయటం, సలహాలు ఇవ్వటం, ఎవరైనా ప్రార్థన అవసరత కోరినప్పుడు ప్రార్థన చేయటం, ఇది కూడా ఒక పరిచర్యనే. తబిత అనే ఆమె అప్పుడు ఆ విధంగా చేసింది. హల్లెలూయా. ఆమె చనిపోయింది. పేతురు భక్తుడు వచ్చి ప్రార్థన చేస్తే ఆమె లేచి కూర్చుంది. తబిత గెటప్ అంటే లేచి కూర్చుంది. ఆమె అంత మంచి పనులు చేస్తే, ఈమె చనిపోతే పేతురు భక్తుడు అక్కడ వెళ్తే అక్కడున్న వాళ్ళందరూ ఏడుస్తారు, అమ్మా అయ్యగారు తబిత అనే ఆమె నాకు బట్టలు కుట్టించింది, నాకు అన్నం పెట్టింది, ఇప్పుడు ఆమె చనిపోయింది. ఆమె సాక్ష్యం చెప్తున్నారు ఆడ. హల్లెలూయా. పేతురు భక్తుడు తబిత ఎవరో తెలియదు. ఆమె చేసిన పరిచర్య అక్కడ మాట్లాడుతుంది. ఆమె చేసిన సేవ అక్కడ మాట్లాడుతూ ఉంది. అప్పుడు పేతురు భక్తుడికి చాలా బాధ అనిపిస్తుంది, భారం అవుతుంది. ఆయన మోకరించి ప్రార్థన చేసి ఓకే తబిత గెటప్ అంటాడు, లేచి కూర్చుంటుంది. ఆమె చేసిన మంచి కార్యాలు మళ్ళీ ఆమెని సజీవ లెక్కలో తీసుకొని వచ్చింది. అందుకే స్త్రీలైన వారు సేవ చేయాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇందాక మన నూకరత్నం అక్క చెప్పినట్టు ఒక విధ్వరాలు ఏం చేసిందంటే సమస్తం ప్రభువుకి ఇచ్చింది. ₹2 ఉండే, ఇప్పుడు కాలంలో అయితే 2 కోట్లు అనుకోండి. 2 కోట్లు మొత్తం ఇచ్చేసింది. ఆ ₹2 అంటే ఏమో అనుకుంటాం, 2 కోట్లు ఉన్నాయి, లేకపోతే 200 కోట్లు ఉన్నాయి. 200 కోట్లు మొత్తం ప్రభువుకి ఇచ్చింది. హల్లెలూయా. బైబిల్లో మాదిరి చూపించిన కొంతమంది స్త్రీలు ఉన్నారు. స్త్రీ అన్నీ ఇవ్వగలుగుతుంది. స్త్రీ అంటే ఆక్యుపంచర్లో ఎర్త్ ఎలిమెంట్ అంటారు, భూమి. లేడీస్కి కూడా భూమి అని పేరు పెడతారు. ఈ భూమి అనే దానికి ఎంత స్పెషాలిటీ ఉంటుందంటే, ఎర్త్ భూమిని చూస్తే భూమి అందరికీ ఆహారం ఇస్తుంది, స్త్రీ అందరికీ ఆహారం ఇస్తుంది. భూమి అందరినీ పోషిస్తుంది, స్త్రీ అందరినీ పోషిస్తుంది. భూమి అందరినీ ఆదుకుంటుంది, స్త్రీ అందరినీ ఆదుకుంటుంది. భూమి ఇయ్యటమే చూస్తుంది కానీ తీసుకోవటం ఉండదు. భూమి దగ్గర ఒక స్త్రీ దగ్గర కూడా అదే లక్షణం ఉంటుంది. మీరు ఏ స్త్రీనైనా చూడండి, సైతాన్ ఆవరించి స్త్రీ కొంచెం డిస్టర్బ్ అయితే ఏమో చెప్పలేము, కానీ మిగతా స్త్రీ అందరికీ ఇదే ఉంటుంది. ఈ విధ్వరాలు ఏం చేసిందంటే సమస్తం ప్రభు కొరకు ఇచ్చింది. మనం కూడా మన జీవితం అంతా కూడా మన బలము, మన వేదన, మన ఆరోగ్యం ఇదంతా ప్రభువుకి ఇవ్వాలి మనం. అది చూస్తాడు దేవుడు. అది చూసే దేవుడు మన పిల్లల్ని దీవిస్తాడు. బైబిల్లో ఎంతోమంది భక్తులు సేవలో నిలబడటానికి కారణం వాళ్ళ భార్యనో వాళ్ళ తల్లియో మొత్తం ప్రభు కోసం ఇచ్చిరు వాళ్ళు. హల్లెలూయా. చాలామంది స్త్రీలను చాలామంది పాస్టర్లను మీరు చూడండి, పాస్టరే బయట కనబడతాడు కానీ పాస్టమ్మ కనబడదు. పాస్టమ్మ ఎక్కువగా దేవుని సన్నిధిలో గడుపుతుంది. అయ్యా మా ఆయనను నువ్వు వాడుకో ప్రభా అని చెప్పి మొత్తం టోటల్ ఇస్తూ ఉన్నది. స్త్రీ పరిచర్య అది. శాంసన్ బ్రదర్ ఇప్పుడు సేవలో వాడబడుతున్నాడు, ఊర్లో తిరుగుతున్నాడు, రాష్ట్రాలు తిరుగుతున్నాడు అంటే దానికి కారణం మన శ్వేత సిస్టర్ గారు. ఎక్కువగా ప్రార్థన చేస్తూ మరి అనుదినం నన్ను కాపాడుకుంటున్నది. అంతకుముందు మా అమ్మగారు. స్త్రీ పరిచర్య అది అనమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత లూకాసు అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే దేవుణ్ణి ఆరాధించిన లూదియా. ఈ లూదియా అన్నట్టు ఆమె ప్రభువుని ఆరాధించింది. ఈమె బ్లూ కలర్ అమ్ముకునేది, కలర్లు అమ్ముకునేట ఆమె. వాక్యం విన్నది, ఏం చెప్పిండు వాక్యం అనుకునేది, రక్షణ పొందింది. ఇంట్లో కూడా వాళ్ళందరినీ రక్షణలోకి తీసుకురావాలని చెప్పి పౌలు భక్తుడిని తెచ్చుకుంది. ఇంట్లో అనేకులకి వాక్యం చెప్పండి అని చెప్పి ఆమె ప్రోత్సహించింది. స్త్రీ ఏం చేయాలి అంటే సేవకుల్ని హైలైట్ చేయాలి. వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు ఎవరైతే ఉంటే వాళ్ళకి చెప్పాలి, మా దగ్గర ఒక అయ్యగారు ఉన్నారు, ఒక పాస్టర్ ఉన్నాడు, మా పాస్టర్, ఆయన వాక్యం వల్ల నేను బాగా అయిపోయినా, నాకు నిజమైన దేవుడు దొరికిండు, మీరు కూడా వాక్యం వినండి, మీరు బలపడండి అని చెప్పి ఈ స్త్రీ అనేట ఆమె పాస్టర్ గారిని హైలైట్ చేసుకుంటూ సమాజాన్ని, సభ్య సమాజాన్ని, లోకాన్ని తీసుకొని రావాలి. ఎందుకంటే స్త్రీ చెప్తేనే సమాజం వింటుంది, పురుషుడు చెప్తే వినడు.
సమరయ స్త్రీ పాపం చేసింది, ఆమె చెప్తే సమరయ పట్టణం ఎందుకు మారిందంటే ఆమె స్త్రీ కాబట్టి. అదే పురుషుడు చెప్పుంటే మారేది కాకపోతుండే. ఫిలిప్ అనే దైవజనుడు సమరయ పట్టణంలో సేవ చేసిండు, కానీ సమరయ పట్టణాన్ని మొత్తం ప్రభు దగ్గర తీసుకురాలేకపోయాడు. కానీ సమరయ స్త్రీ తీసుకొచ్చి, ఎందుకంటే ఆమె స్త్రీ. ఒక స్త్రీ ప్రభువుని బాగా ఆరాధించగలుగుతుంది, అనేక మందిని ప్రభు దగ్గర తీసుకురాగలుగుతుంది. అదే స్త్రీ పరిచయ, స్త్రీ గొప్పతనం. ఇదే కాన్సెప్ట్లో సైతాన్ కొట్టేస్తాడు. లేడీస్ కాన్ డూ సేవ, స్త్రీలు సేవ చేయొద్దు, స్త్రీలు జస్ట్ ఓన్లీ దోమలు కొట్టుకుంటూ మౌనంగా ఉండాలి, తుమ్మద్దు దగ్గద్దు. హెబ్రోన్ చర్చ్ అంతే, తర్వాత మెనోనైట్ చర్చ్ అంతే, తర్వాత బ్రదరన్ చర్చ్ వాళ్ళైతే రాస్తారు మొత్తం పెద్దగా హల్లెలూయా. ఎందుకు ఇట్లా అనంటే ఇక ఇది మ్యాటర్. హల్లెలూయా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా చూద్దాము. అబ్రహాంకు లోబడిన శారా. పేతురు రాసిన మొదటి పత్రిక 3:5-6 మనం చదివితే అబ్రహాంకి శారా లోబడ్డది, అన్ని విధాలుగా లోబడ్డది. భార్య అన్నట్టు ఆమె భర్తకి అన్ని విధాలుగా లోబడాలి, భర్తకి హైలైట్ చేయాలి. కొంతమంది భర్తలు ఉంటారు, కానీ ప్రభువుని బట్టి ఏం చేయాలంటే భర్తకి లోబడాలి. లూకాసు సువార్త 10:39-42 మనం చూస్తే అక్కడ మరియా అని చెప్పి ఒక ఆమె ఉంటుంది. మరియమ్మ అంటే యేసుప్రభు వాళ్ళ అమ్మ కాదు, మార్తా మరియా. ఈ మరియమ్మ ఏం చేసిందంటే ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నేర్చుకుంటుంది. యేసుప్రభు వాళ్ళ ఇంటికి వచ్చిండు. మార్తా ఏం చేస్తుంది, ఇడ్లీ దోశలు వడలు చేసుకుంటుంది ప్రభు కోసం. మరియా ఏం చేసిందంటే యేసుప్రభు పాదాల దగ్గర ఉండి వాక్యం నేర్చుకుంటా ఉన్నది. హల్లెలూయా. స్త్రీ ఏం చేయాలంటే ప్రభు పాదాల దగ్గర ఉండి వాక్యం నేర్చుకోవాలి. హల్లెలూయా చాలా ఇంపార్టెంట్. ఒక మంచి దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు సంతోషపడతాడంటే చికెన్ తినిపించినప్పుడు, మటన్ తినిపించినప్పుడు కాదు. అయ్యా మీ వాక్యం విన్నప్పుడు నేను ఇది తెలుసుకున్నాను, ఇదిగో నేను ఇంత సేవ చేశాను, నా లోపల ఇది జరుగుతుంది అని చెప్పినప్పుడు ఆయన ఫుల్ హ్యాపీ అయిపోతాడు. యేసుప్రభు అక్కడ హ్యాపీ అయ్యాడు. ఉత్తమమైనది ఆమె ఎంచుకుంది అంటున్నాడు. కాబట్టి పురుషుల పరిచయం కంటే స్త్రీ పరిచయం ఎక్కువ ఉంటుంది. నేను అదే చెప్పేది మీకు. ఏమీ లేకపోతే మరియమ్మ ఏం చేసింది, ప్రభు పాదాల దగ్గర ఉండి నేర్చుకుంది. ఇప్పుడు మళ్ళీ ఎట్లా నేర్చుకోవాలి బ్రదర్ అంటే బైబిల్ చదవాలి, భక్తుల్లో కొన్ని పుస్తకాలు ఉంటాయి అవి చదవాలి, రెఫర్ చేయాలి, దాంట్లోకి వెళ్ళి మెసేజ్ తెచ్చుకోవాలి, మెసేజ్ని దాచుకోవాలి. ప్రభు దానికోసం తన కోసం ఏదైనా మాట్లాడుతా మెసేజ్ ఒకటి రాసుకోవాలా. ఎప్పుడైనా వస్తే మూమెంట్ వచ్చినప్పుడు చెప్పాలా, నాకు దేవుడు ఇది చెప్పమంటున్నాడు, ఇదిగో ఇది నేను చెప్తున్నా అని. ఇది రావాలా మనకి. ఇదే స్త్రీ పరిచర్య. హల్లెలూయా చాలా ఇంపార్టెంట్. పరిచారకులుగా స్త్రీలు సంఘంలో పనిచేయవచ్చు. పరిచారకులు అంటే కాపరికి సపోర్ట్ చేసేటట్టు, కార్పెంటర్లు కార్పెట్స్ వేయటం, సౌండ్ సిస్టమ్ని సెట్ చేయటం, ఊడవటం, తుడవటం, కడగటం, వంట చేయటం, విశ్వాసులు వచ్చినప్పుడు వాళ్ళకి ఛాయ్ చేసి పెట్టడం. మనం ఛాయ్ తాగద్దు కాబట్టి ఇంకేదైనా జ్యూస్, నిమ్మకాయ జ్యూస్ ఏదో పెట్టి ఇవ్వటం, కూల్ డ్రింక్స్ తెచ్చి ఇవ్వటం. కూల్ డ్రింక్స్ అంటే మామూలుగా మన జ్యూసులు. హల్లెలూయా. తర్వాత స్త్రీ అన్నట్టు ఆమె క్రీస్తుకు సాక్షిగా జీవించగలదు. బైబిల్లో కొంతమంది స్త్రీలు ఉన్నారు. బ్లాండినా అన్నట్టు ఆమె ఒక ఆమె ఉంది. ఆమె గురించి విన్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఒక పురుషుడు కూడా చేయంది ఆమె చేసింది. ఆమె బట్టలన్నీ విప్పి కాలుతున్న ఇనుప కడ్డీ మీద, ఇనుప చైర్ మీద కూర్చోబెట్టి ఆమె కళ్ళ ముందే వాళ్ళ తమ్ముడిని చంపేశారు, చిత్రహింసలు పెట్టారు. భయంకరమైన బాడీ మొత్తం కాలిపోయింది, చిత్రహింసలు. అయినా కానీ ప్రభువును వదలలేదు ఆమె. ఆమెను ఒక గోనె సంచిలో కట్టి ఒక ఆంబోతు దగ్గర పడుకోబెట్టారు. ఆ ఆంబోతు గుర్తొచ్చినప్పుడల్లా పొడిచి 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 2 రోజులతో చంపేసింది. అయినా కానీ ఆమె ప్రభువుని వదలలేదు. ప్రభువు కొరకు సాక్షిగా ఉన్నది. ఒక స్త్రీ ఆ విధంగా ఉండగలుగుతుందండి తలుచుకుంటే. స్త్రీలు ఎంత బలహీనంగా ఉంటారో వాళ్ళు తలుచుకుంటే అంత స్ట్రాంగ్ అయిపోతారు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అవుతారో సైతాన్ వాళ్ళని చూసి ఆశ్చర్యపడతాడు, ఎవడేం చేయలేడు. హల్లెలూయా చాలా ఇంపార్టెంట్.
యేసు ప్రభు మీరు నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని స్త్రీలకు చెప్పిండు. సమాజం అంతా ఏం చెప్తుందంటే లేడీస్ వీకు, లేడీస్కి ఎమోషనల్ ఎక్కువ ఉంటుంది అని చెప్తారు. అదే లేడీస్కి కరెక్ట్గా నాలంటోడు దొరికితే మంచి వాక్యం చెప్పగలరు, వాళ్ళు ఫుల్ స్ట్రాంగ్ అవుతారు, మెంటలీగా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అవుతారు. తలుచుకోకపోతే ఏముండదు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఇదంతా కూడా స్త్రీ యొక్క పరిచర్య. చంద్రలీల అనేట ఆమె నేపాల్లో మంచి సేవ చేసింది. పండిత్ రమాబాయి బైబిల్ని మరాఠీలో రాసింది. అనేక మంది పేద ప్రజల్ని ప్రభువులను నడిపించి, అనేక మంది విధ్వరాలను, ప్రేమలో విఫలమైపోయినను, పెళ్లి చేసి భర్త వదిలేసిన వాళ్ళందరినీ చేర్చుకొని ప్రభు ప్రేమ చూపిస్తూ అనేక రూమ్స్, బిల్డింగ్స్ కట్టి ఆమె సేవ చేసి అనేక మందిని ప్రభువులో నడిపించింది. మదర్ తెరీసా గారు ఎక్కడి నుంచో, ఏదో దేశం నుంచి వచ్చి, ఆమె యుగేస్లేవ్ అనే దేశం నుంచి వచ్చి కోల్కత్తాలో, వెస్ట్ బెంగాల్లో మంచి పరిచర్య చేసి ఆమె భారతరత్న అవార్డు కూడా వచ్చి, చనిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాలకు వచ్చింది. హల్లెలూయా. ఆమె చేసినప్పుడు, ఈమె చేసినప్పుడు మనం ఎందుకు చేయలేమండి? బైబిల్ చేయమని చెప్తుంది. దేవుడు ఆ అధికారం ఇచ్చున్నాడు. ఇన్ని ఉన్నాయండి స్త్రీల పరిచర్య. స్త్రీ ఒకటే చేయొద్దు, ప్రభు వల్ల ఇవ్వద్దు, బాప్తిజం ఇవ్వద్దు, మ్యారేజ్ చేయొద్దు, చనిపోతే సమాధి చేయొద్దు. ఇవి చేయనీకి లేదు, ఇది అధికారం ఇవ్వలేదు. ఇది పురుషులే చేయాలి. మిగతావన్నీ చేయొచ్చు. ప్రవచనాలు చెప్పొచ్చు, దర్శనాలు చెప్పొచ్చు, వాక్యం చెప్పొచ్చు, నూనె రాసి ప్రేయర్ చేయొచ్చు, సంఘాలు కూడా కట్టచ్చు. హల్లెలూయా. కాబట్టి మీకు ఎవరైనా మీరు సేవ చేస్తూ ఉంటే మీకు వచ్చి ఎవరో కాదు, సైతాన్ వచ్చి చెప్తాడు వాళ్ళ రూపంలో వచ్చి, నువ్వు ఎందుకు కడుతున్నావు, ఇదంతా వాక్య విరుద్ధం, ఇది సంఘం, ఇదంతా సైతాను, నీకు ట్రైనింగ్లు ఎన్నో చెప్తారు. అవన్నీ పట్టించుకోకండి. నేను ఒక 2 సంవత్సరాల క్రితం ఫస్ట్ కాన్ఫరెన్స్ ప్రేయర్ నడుస్తున్నప్పుడు స్త్రీల గురించి ఒక 5-6 రోజులు చెప్పిన. అందులో ఒక వీడియో ఉంటుంది. స్త్రీలు సంఘంలో బోధించచ్చా, బోధించలేమా చెప్పిన నేను. ఇప్పుడు యేసు ప్రభుకు సువార్త ప్రకటించింది ఎవరు? మరియమ్మ, మగ్దలేని మరియమ్మ. ఒకరు దేవుని చిత్తంలో లేడీస్ వాక్యం చెప్పొద్దు అని అనుకుంటే దేవుడు మరియమ్మకి ఎందుకు ఛాన్స్ ఇచ్చిండు సువార్త చెప్పమని? మీరు అడగాలి అట్లాంటి వాళ్ళకి. ఒక స్త్రీ వచ్చి పురుషునికి చెప్పింది. యేసుప్రభు శిష్యులు ఉన్నారు కదా, 12 మంది ఉన్నారు, అందులో ఒకడు చనిపోయాడు, 3 ఇంకా దేవునికి దగ్గరలో. దేవుడు వాళ్ళకి చెప్పొచ్చు కదా, నువ్వు వచ్చి చూసి అందరికి చెప్పమని. హల్లెలూయా. దేవుని రాజ్యము స్త్రీల ద్వారానే కట్టబడుతుంది, సంఘాలు స్త్రీల ద్వారానే నిలబడుతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కానీ చాలా సంఘాల్లో ఏంటంటే స్త్రీలకి సపోర్ట్ లేదు, కంపెనీలో స్త్రీల సపోర్ట్ లేదు, ఇంట్లో స్త్రీల సపోర్ట్ లేదు, స్త్రీలకి ఆశీర్వాదం, స్త్రీలకి సపోర్ట్ లేదు, స్త్రీలను బలపరిచేది లేదు, స్త్రీలను తొక్కేదే ఉంది. స్త్రీలను ఒక యంత్రం లెక్క వాడుతున్నారు. ఆమెకు నొప్పి వచ్చిందా, బాధ వచ్చిందా, జ్వరం వచ్చిందా ఏం చూడరు. కావాలా, వంట చేయాలా, నాకు సంబంధం లేదు, నాకు ఇది కావాలా. హల్లెలూయా. సమాజం అట్లా అయిపోతుంది. వాళ్ళు బైబిల్ చదవరు, బైబిల్లో ఉన్నది తెలియదు. అందుకే బైబిల్ ఏమంటారంటే భార్య దొరికిన వానికి మేలు దొరుకును అంటున్నాడు. భార్య ముత్యం లాంటిది అని అంటున్నాడు. హల్లెలూయా. గుణవంతులైన భార్య దొరకటం అరుదు అని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? భార్య గురించి మస్తు రీసెర్చ్ చేశాను సొలొమోన్ భక్తుడు. ఎందుకంటే ఒక భార్య ఉంటేనే, ఒక స్త్రీ ఇంట్లో ఉంటేనే ఆ ఇల్లు కలకల ఉంటుంది. ఆ స్త్రీ మాయమైపోయింది అనుకో ఏముండదు. మా అమ్మకి 5 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెలు. మా పెద్దమ్మ ఉంటుంది, ఆమె చనిపోయింది, కుటుంబం మొత్తం అల్లకల్లం అయిపోయింది. ఒక పెద్ద ఆయన చెప్పిండు, నువ్వు చనిపోతే ఇల్లంతా చీకటి అయిపోతుంది అన్నాడు. అట్లనే అయిపోయింది. హల్లెలూయా. మా పెద్దమ్మ ఉందనే నేను పోతుండే, ఇప్పుడు ఆమెనే లేదు, పోతలేను నేను. మా పెద్దనాన్న ఇప్పటికి బతికే ఉన్నాడు, 85 సంవత్సరాలు, 87 సంవత్సరాలు ఉంటాడు ఆయన. నా రైటింగ్ సేమ్ ఆయన రైటింగ్ లానే ఉంటుంది. నేను చెప్పే మాటలు అక్కడ సేమ్ ఆయనది టీచింగ్ ఎక్కువ. నేను అక్కడి నుంచి ఇన్స్పైర్ అయినా. మనం 10th మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఆయన మ్యాథ్స్ టీచర్ అనమాట ఆయన.
కాబట్టి దేవుని ప్రియ ఇప్పుడు మా మా ఇంకొక పెద్దమ్మ ఉంటుంది. మా పెద్దనాన్న చనిపోయాడు పెరాల్సి. ఇంకో పెద్దమ్మకి క్యాన్సర్ వచ్చింది, ఆమె కూడా చనిపోయింది. 3 ఆడపిల్లలు ఆమెకి. మొత్తం చెట్టుకు పుట్టక అయిపోయారు ఆడ. ఇప్పుడు ఈ కుటుంబమే లేదు. ఈ కూతుర్లు ఎవరింటికి పోలేరు, భర్త దగ్గరే ఉండాలి. అదే తల్లి ఉంటే తల్లి దగ్గర మాట్లాడుతుండే, తల్లి దగ్గరకు వస్తుండే. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ ఇవి స్త్రీల యొక్క పరిచర్య. స్త్రీల పరిచయని ఎప్పుడు కూడా మనము తక్కువ అంచనా వేయొద్దు. నేనైతే చాలా వరకు స్త్రీల గురించి చాలా చెప్పాను. కాబట్టి వాక్యం మీరు తెలుసుకొని చివరి వరకు నిలబడండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.